పరిశుద్ధ దేవా తండ్రి, న్యాయాధిపతి, ఆత్మకార్యాలు అనేకం చేయించినవాడా, అద్భుతాలు అనేకం చేయవాడా, నీతిమంతుడా, నిష్కల్మషుడుకు దేవా తండ్రి, యథార్థవంతుడా, అయా అతిశ్రేష్ఠుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. అయా ప్రభు, నిన్ను ఆరాధించడానికి నాయన, నిన్ను స్తుతించడానికి మాత్రమే మేము ఈ లోకంలో జన్మించామనేటటువంటి ఆ విషయాన్ని మాకు నువ్వు బయలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును మాకు నువ్వు దయచేసిన అయినా ప్రభు, ఈ లోక యాత్రలో మేము ముందుకు సాగడానికి తగిన జ్ఞానమును, వివేకమును, తెలివిని మాకు దయచే ప్రభు. ఈ సంవత్సరాన్ని కూడా మేము జాగ్రత్తగా వాడుకోవడానికి కావాల్సినటువంటి వివేచన మాకు నువ్వు అనుగ్రహిస్తావు. వచ్చిన సమయము తండ్రి బహు అయా ప్రభు తండ్రి కొంచెమై ఉన్నదనైనా ప్రభు, దినములు చెడ్డబోయినాయి ప్రభు. అయా తండ్రి, మేము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన తెలివిని, వివేకమును, ఆత్మ సంబంధమైన జ్ఞానమును తండ్రి ఆ యొక్క సమయాన్ని ప్రభు ఎంతో ఉన్నతంగా ఉపయోగించుకొని మా అభివృద్ధికి, నీ నామానికి ఘనతను తెచ్చుకోవటానికి, నీ నామానికి మహిమను తెచ్చుకోవటానికి, తేవటానికి తండ్రి ఉపయోగకరంగా ఈ సంవత్సరాన్ని మేము వాడుకోవటానికి తగిన భాగ్యాన్ని దయచేస్తాను. నమ్మచ్చు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని అన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగిన యొక్క ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, ఈ సంవత్సరమును వృధా చేసుకోకు. ఈ సంవత్సరాన్ని అంటే ఈ సమయాన్ని వృధా చేసుకోగాకు. చాలామంది తమ యొక్క సమయాన్ని అనేక రకాలుగా వ్యర్థం చేసుకుంటున్నారు. దినములు చెడ్డవి, ప్రకృతి ప్రళయము గర్దిస్తుంది, ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉన్నది కనుక అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత కడగబడిన వారమై విమోచించబడిన మనము దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని, సమయాన్ని ఎంతో విలువైనదిగా గ్రహించి దాన్ని ఎంతో ఉన్నతంగా, శ్రేష్టంగా మన అభివృద్ధి కోసం, దేవుని ఘనత కోసం మనం ఈ సంవత్సరాన్ని బహుఘనముగా వాడుకునేదముగాక. ఈ సంవత్సరంలో బహుగా ఫలించదముగాక. అనేక మందికి ఆశీర్వాదకర్తలుగా ఉండదముగాక. ఆమెన్. ఒకసారి మీరు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, అక్కడ ఈ లోకంలో జ్ఞానులు, అజ్ఞానులు అని ఇద్దరు ఉంటారు. అయితే జ్ఞానులు ఎవరో, అజ్ఞానులు ఎవరో అక్కడ ఎఫ్ఎస్సీలకు పత్రిక రాస్తూ పౌలు గారు మనకి ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఈ లోకంలో జ్ఞానులు ఎవరో, అజ్ఞానులు ఎవరో బైబిల్ తెలియజేస్తుంది. జ్ఞానులు ఎవరో అంటే సమయాన్ని వాడుకునేవారు, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు. అజ్ఞానులు ఎవరు అంటే ఉన్న సమయాన్ని సర్వనాశనం చేసుకునేవాళ్ళు. చూడండి ఒకసారి, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకడునొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చిని పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందల భయముతో ఒకనితోనొకడు లోబడి ఉండుడి. ఆమెన్. ఈ 7 వచనాలు జ్ఞానుల వచనాలు. ఈ సమయాన్ని కరెక్ట్గా వాడుకున్న వాడైతే వాడు జ్ఞాని అవుతాడు. దేవుడిచ్చిన ఈ సంవత్సరాన్ని దగ్గర 365 రోజుల్ని ఎవడైతే ఆ పాటలు నేర్చుకునే విషయంలో కానీ, ప్రార్థన నేర్చుకునే విషయంలో కానీ, ఆత్మపూర్ణలు కావాల్సిన విషయంలో కానీ, తర్వాత సంగీతములతో కానీ, పాటలు పో అక్కడే కలిపి అక్కడికి ఇవి నేర్చుకునే విషయాల్లో కానీ మనం ఎప్పుడైతే సంపూర్ణంగా వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామో, ఆ శ్రద్ధ పెట్టే ప్రతి ఒక్కరం కూడా ఏమవుతామంటే మనం జ్ఞానులుగా మార్చబడతాం. లేకపోతే మనం అజ్ఞానులుగా మార్చబడి మనకిచ్చిన దేవుడు ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైన, అమూల్యమైన ఆ బహుమానాన్ని మనం కోల్పోయిన వారిగా, దాంట్లో సాతాను చేతిలో వాడబడిన వారిగా, సాతానికి బానిసలైన వారిగా, సాతాను మాయలో పడిపోయిన వారిగా మనం మార్చబడిపోతాం.
కాబట్టి అనేక పుస్తకాలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ, రచనలు కానీ, సువార్త కానీ, బాప్తీసాలు కానీ, మందిరాలు కానీ, అలాగ పరిచర్య కానీ, అలాగా ఇలా ఏదైతే మనం ఆత్మపూర్ణులుగా పోయిన సంవత్సరానికన్నా ఇంకా ఈ సంవత్సరం అధికమైన ఆత్మీయత, అధికమైనటువంటి ఆత్మపూర్ణతత్వంలోనికి, ప్రార్థనా జీవితంలోనికి, ప్రభు రూపాంతరంలోనికి, ప్రభు పోలికలోనికి, ప్రభు స్వరూపంలోనికి మనం దినదినము ఇంకా ప్రభువుకి దగ్గర ఈ మహాభక్తులుగా మార్చబడే అవకాశాన్ని మనం పొందుకునేదేమో గాక ఈ సంవత్సరంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది మంచి సమయమును. ఈ మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. సుమారు ఈ సంవత్సరాన్ని ఒక 8 రకాలైన అంశాలకు మనం వాడుకుంటే మన జీవితం ధన్యకరమైపోతుంది. ఈ సంవత్సరాన్ని మనం వృధా చేయకుండా ఒక 8 అంశాలు మనం నేర్చుకోవాలి. అవి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో. మొట్టమొదటిది ఏంటంటే, ఒక మాట రాయిస్తాడు, హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ గ్రంథము చూడండి. హోషేయ గ్రంథము దానియేలు పక్కనే ఉంటుంది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. అక్కడ రాయబడింది, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకి ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. ఆమేన్. దేవుణ్ణి మనం ఈ సంవత్సరమందు సమయము వ్యర్థం చేసుకోకుండా వెతకాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఈ సంవత్సరాన్ని వృధా చేసుకోకుండా, ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం ఎలా వాడుకోవాలంటే, దేవుణ్ణి వెతకటానికి, దేవుణ్ణి కనుగోటానికి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క సామర్థ్యం గురించి తెలుసుకోవటానికి, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి తెలుసుకోవటానికి, దేవునికున్న అధికారాల గురించి తెలుసుకోవడానికి, దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలు, సంకల్పాలు తెలుసుకోవడానికి మనం ఈ సంవత్సరం వాడుకున్నాం గాక. కాబట్టి దేవుడు ఎలాంటి రక్షణ ప్రణాళిక మానవుల కోసం కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడో, దేవుడు ఇప్పటికీ పరలోకాన్ని తెరిచి మన కోసం ఏమి భూమి మీదకి కుమ్మరించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడో, ఇవన్నీ మనము తెలుసుకోవాల్సిన ఆ తాపత్రయం కలిగిన వారమై, ఆశగల వారమై ఈ సంవత్సరాన్ని మనం అలా వాడుకోవాలి. అందుకని హోషేయ భక్తుడు అంటున్నాడు, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోతను మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. ఆమేన్. కాబట్టి నీతి అనే ఫలాలు మనం ఫలించాలి. నీతి అనే పంట మనం విత్తనం వేస్తే దానికి పంట కోస్తాం. అలాగనే ప్రేమ అనే పంటను కూడా మనము కోతను మీరు కోయడి. ప్రేమ మనం ఇతరులకు ప్రేమించే కొద్దీ మళ్ళీ మన దగ్గరికి ప్రేమ 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 తిరిగి వస్తుంది. అలాగనే దేవుణ్ణి వెతకటానికి ఇది మంచి సమయం. ఈ సంవత్సరం సుమారు 365 రోజులు ఇచ్చాడు. దగ్గర 3 కోట్ల కంటే ఎక్కువ సెకండ్లు మనకి ఉచితంగా ఇచ్చాడు. ఇలాగా ఎన్నో వేల గంటలను మనకిచ్చాడు. ఆ గంటల్ని, ఆ రోజుల్ని, ఆ యొక్క క్షణాలని మనము బహు జాగ్రత్తగా వాడుకుంటే దేవుడు బహుగా ఆనందించునుగాక, మన ఎడల ఆయన సంతోషించునుగాక. నువ్వు ఆయన్ని వెతికినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన నీ మీద నీతి వర్షము కురిపించునుగాక. ఎక్కడెక్కడైతే దున్నని బీడు భూములు ఉన్నాయో, సువార్త అందని ప్రదేశాలు ఉన్నాయో, అక్కడికి మనం వెళ్ళి ఆ ప్రాంతాల్లో మనము క్రీస్తు ప్రేమను, క్రీస్తు నీతిని, క్రీస్తు రక్తం యొక్క శక్తిని చాటి చెప్పి వారందరినీ క్రైస్తవులుగా మార్చెదము గాక. ఈ సంవత్సరాన్ని మనం అలాగా ఎక్కడ కూడా వృధా చేసుకోకుండా దున్నని బీడు భూములను దున్నే ఆ పరిచర్యను మనం చేసేదము కాక. ఇక రెండో విషయాన్ని మనం చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 11:25 సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలీలకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ మర్మం మనకు అర్థం కావాలి. బైబిల్లో ఈ మర్మం చాలా గొప్పది. అన్యజనుల ప్రవేశము, పరలోక రాజ్యానికి అన్యజనులు కూడా ప్రవేశిస్తారని కొంత కౌంటింగ్ ఉంది, కొంత లెక్క ఉంది. ఆ లెక్క వచ్చేంత వరకు, ఆ లెక్క సంపూర్ణమయ్యేంత వరకు ఆ యొక్క ప్రజలు, ఈ లోకంలో ఉన్న అన్యజనులు ఎవరైతే ఉన్నారో ఆ అన్యజనులు మారు మనసు పొందేంత వరకు, ఆ అన్యజనులు రక్షణ పొందేంత వరకు భూమి మీద ఉన్నటువంటి ఇజ్రాయేలీలకి దేవుడు కఠినమైన మనస్సునకు అప్పగిస్తాడు అని పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. ఆ అన్యజనులు అంటే మనమే ఎటో కాదు, భారతీయులము, పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, తర్వాత అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, ఖలిస్తాన్ వాళ్ళు, తర్వాత శ్రీలంక వాళ్ళు, భూటాన్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, నెదర్లాండ్స్ వాళ్ళు, వీళ్ళందరూ కలిస్తే లోకంలో ఉన్న మనుషులందరూ వారి యొక్క దేశంలో పుట్టకుండా బయట ఉన్న ప్రజలందరినీ అన్నిలు అంటారు. ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళని ఎలా అయితే ఏరు మాట్లాడతామో, పాకిస్తాన్ వాళ్ళు మనోళ్ళు కదరా పాకిస్తాన్ వాళ్ళని ఎట్లా అయితే చెప్తామో, ఇజ్రాయేలీలకి బయట ఉన్న వాళ్ళందరినీ కూడా అన్యులు అన్నట్టుగా దేవుడు పిలుస్తున్నాడు. దానికి ఏందో పెద్ద మనం మాత్రమే మన భారతీయులను అన్యులను అంటున్నామని అలా మతోన్మాదులలాగా మన మీద నిందలేస్తూ ఉంటారు. మనం కూడా పాకిస్తాన్ వాళ్ళని, బంగ్లాదేశ్ వాళ్ళని వాళ్ళు వేరే దేశస్తులలాగానే చూస్తాము. అలాగనే ఈ దేశంలో, ఆ ఇజ్రాయెల్ దేశాల్లో పుట్టిన దేవుడు ఆ దేశానికి బయట ఉన్న వాళ్ళని అన్యులు అంటున్నాడు. వాళ్ళను కూడా రక్షించడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారికి కూడా మారు మనసు ఇచ్చి వారికి పరలోకం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఆ పరలోకం పొందాలంటే ఇక్కడున్న అన్యజనులందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందటం కోసం ఈ సంవత్సరాన్ని మనం వాడుకోవాలి. ఒకవేళ ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి ఆ లెక్కలో మనం కూడా రక్షణ పొంది కనుక, మారు మనసు పొంది కనుక ఉంటే మన జన్మ ధన్యమైపోతుంది. మన బంధువులు, మన చుట్టాలు, మన గ్రామస్తులు, మన పట్టణస్తులు, మనకు సంబంధించిన వాళ్ళంతా ఆ రక్షణ ప్రణాళికను తెలుసుకొని దేవుని యొక్క సమయము తగ్గిపోతుంది, అంతరించిపోబోతుంది, అది సంకుచితంగా ఉన్నది, ఇదిగో కొద్ది కాలం మాత్రమే అన్యజనులకు ఆ కృపనిచ్చాడు, దాన్ని మనం పోగొట్టుకోకూడదని ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే రక్షణ కోసం ప్రాధేయపడతారో, రక్షణ కావాలని తాపత్రయపడతారో, అలాంటి వారికి దేవుడు పరలోకం ఇవ్వటానికి సిద్ధ మనసుగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం రక్షణ పొందుకోవడానికి, మారు మనసు పొంది పాపాలు వదిలిపెట్టి ఆ రోత జీవితం గతించిన కాలమే చాలు, ఇక దరిద్ర బ్రతుకు వద్దని చెప్పి దాన్ని వదిలేసి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఈ సంవత్సరాన్ని బహు జాగ్రత్తగా వాడుకొని వారు పరలోకాన్ని సంపాదించుకున్నదరగాక. అన్నిటికంటే ఈ ప్రపంచంలో గొప్పది ఏంటంటే, ఈ ఊరిలో, ఈ ప్రాంతంలో ఉన్న కార్లు, బంగ్లాలు, ఘనత, కీర్తి, ప్రతిష్టలు, ఉద్యోగాలు, వ్యాపారాల కన్నా పరలోకంలో మన పేరు జీవగ్రంథంలో రాయబడటం కోటాను కోట్ల లక్షల కోట్ల కంటే విలువైన పదం. ఆ కృప, గొప్ప ఘనత అది. ఆ ఘనతను మనం పోగొట్టుకోకుండా ఈ సంవత్సరం ముందు మనము జీవగ్రంథంలో మన పేరు రాయించుకున్నదము గాక. ఇక మూడో విషయాన్ని మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, 6:2 చూద్దాం ప్రియదేవుని సంగమా. 6:2 చూడండి, అక్కడ రాయబడింది, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నేను తప్పు చదివాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:2 అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగినగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:2 అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఇక్కడ అంటున్నాడు చూడండి, అనుకూల సమయం ఇదే మన మొర్రను ఆలకించే అనుకూల సమయం ఈ సంవత్సరమే. దీన్ని గతించిన కాలాన్ని మర్చిపో.
దాన్ని నువ్వు బలిని తీసుకొని రాలేవు, నువ్వు దాన్ని పట్టుకొని రాలేవు. అది 2024 వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇంకా దాని లోపలికి నువ్వు వెళ్ళలేవు. దాంట్లో చేసిన తప్పులు నువ్వు సరిచేయలేవు. దాంట్లో చేసిన ఒప్పుల ద్వారా ఏమన్నా మెప్పు పొందుకొచ్చాం, కానీ ఇంకా ఆ సమయం మళ్ళీ నీ దగ్గరకు రాదు. దాన్ని పట్టుకునే శక్తి, సామర్థ్యం ఏ మానవుడికి లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకిస్తాడు. ఇది నీ మొర్ర ఆలకించే సంవత్సరం. నువ్వు ఏ ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. నువ్వు ఏది విజ్ఞాపన చేసినా, నువ్వు ఎలాంటి కుటుంబ ప్రార్థన చేసినా, నువ్వు ఎలాంటి స్తుతి ప్రార్థన చేసినా, నువ్వు ఎలాంటి గొలుసు ప్రార్థన చేసినా, నువ్వు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేసినా, నువ్వు ఎలాంటి ఒంటరి వ్యక్తిగత ప్రార్థన చేసినా, నీ మొర్ర ఆలకించే సమయం ఈ సంవత్సరం. నిన్ను హెచ్చించే సంవత్సరం, నీ ప్రార్థన ఆలకించే సంవత్సరం ఈ సంవత్సరం. ఇది అనుకూల సమయము నీ మొర్ర ఆలకించటానికి. ఇప్పుడు దినములు చెడ్డవి గనక నీకు ప్రమాదాలు, శోధనలు, ఇరుకులు, రోగాలు, వ్యాధులు, దయ్యాలు, మంత్రాలు, చీకటి శక్తులు, పాతాళ శక్తులు వచ్చి మీద పడడానికి ముందే నీకు అనుకూల సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని నువ్వు దేవుడి దగ్గర కూర్చొని మొర్రపెట్టి ప్రభు కాడ విజ్ఞాపన చేయి. ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా, నా పిల్లల్ని దీవించాయా, ప్రభువా, నా ఇల్లు కట్టబడాలి ప్రభువా, మా ఇంట్లో ఉన్న వాళ్ళు రక్షణ పొందాలి ప్రభువా, మేమంతా పరలోకాన్ని అనుభవించాలి ప్రభువా, మేమంతా ఆత్మఫలాలు పండాలి ప్రభువా, ఆత్మఫలాలు పండాలి ప్రభువా, ఆత్మలో ఆనందించాలి ప్రభువా, అగ్ని అభిషేకాన్ని పొందుకోవాలి, అగ్ని బాప్తిసం తీసుకోవాలి ప్రభువా, తండ్రి మండుచు ప్రకాశిస్తూ ఇతరులకు సువార్త చెప్పాలి ప్రభువా, నీ శిష్యులుగా మేము మారాలి ప్రభువా, నీ యొక్క అభిషేకానికి మేము వారసులం కావాలి ప్రభువా, అనేక మందిని ప్రభువా నీ వైపు త్రిప్పటానికి మా చేతులను, మా యొక్క ఆస్తులను, మా యొక్క సామర్థ్యాన్ని, మా సమయాన్ని వాడుకో ప్రభువా అని మనం దేవుడి దగ్గర మొర్ర పెట్టినప్పుడు, దేవుడు ఈ అనుకూల సమయాన్ని చూసి మన మొర్ర ఆలకించి మనకి జవాబులు ఇచ్చినగాక. చాలామంది తమ జీవితాల్లో కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మాత్రమే స్వార్థపరులుగా దేవుడి కాడికి వచ్చి మొరపెడతారు. ప్రతిరోజు దేవుడితో సహవాసం చేస్తే అసలు మనల్ని విడిచిపెట్టడు దేవుడు. నేను నిన్ను విడువను నేను నీకు చెప్పిన వాగ్దానము నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను ఎడబాయను అంటాడు. అయితే ఆయన ఏదైతే మనకు వాగ్దానం జనవరి 1 రోజు ఇచ్చాడో అది నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా, మనం ఆయన విడిచిపెట్టిపోతున్నాం. నేను నిన్ను విడువను అంటున్నాడు, మనమే ఆయన్ని విడిచిపెట్టిపోతున్నాం. అయితే ఈ సమయము అనుకూలమైన సమయం నీ మొర్ర ఆలకించడానికి. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా, తెలివిగా ప్రార్థన చేసుకో. నీకు ఈ అనుకూల సంవత్సరం అందు, ఈ సంవత్సరంలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి, ప్రతి మొర్ర దేవుడు ఆలకించి నీకు జవాబిచ్చును గాక. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇంకా చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, 4వ అంశాన్ని ఒకసారి చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము, ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చూడండి. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ సంవత్సరము పంటను కోసే సంవత్సరంగా మనం గుర్తించాలి. పంటను కొయ్యాలి. ఈ సంవత్సరము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, చాలా సందర్భాల్లో ఇక అక్కడ రాస్తున్నాడు, 4 నెలల్లో మీకు పంట చేతికి వస్తుందని. మీరు వ్యవసాయదారులు అయితే మీకు ఖచ్చితంగా అది ఎప్పుడు, ఏ సంవత్సరం, ఏ పండగ రోజు, ఏ పండగ సందర్భం కల్లా అది వచ్చేస్తుంది. మనందరికీ తెలుసు, సంక్రాంతి కల్లా మనం కోసేస్తాం. ఏంటి, వరి ధాన్యాన్ని కోసి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అలాగనే దేవుడు మనం ఏ జనవరిలోకి వస్తామా, ఫిబ్రవరిలోకి వస్తామా, మార్చిలోకి వస్తామా, ఏప్రిల్లోకి వస్తామా, ఏ సమయంలోకి వస్తామనేది మనకి ఎలా అవగాహన ఉంటుందో, అలాగనే ఈ సంవత్సరం పట్ల కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో నేను ఒక 100 మందిని ప్రభు వైపు త్రిప్పాలి, లేకపోతే ఈ 2025 సంవత్సరంలో అనేక సభలు పెట్టాలి, నేను ఈ 2025 సంవత్సరంలో అనేక ఆత్మ సంబంధమైన దైవికమైన కార్యక్రమాలు నేను చేయాలి, ఇలాగా పంటను నేను కొయ్యాలి, ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చినందుకు ఈ సంవత్సరాన్ని నేను జాగ్రత్తగా వాడుకోవాలి అని ఆ పంట మీద దృష్టి పెట్టాలి. ఏ పంట అయితే మన కోసం అది తెల్లబారి ఉన్నదో, ఏదైతే సిద్ధంగా ఉందో, రక్షణకు ఊగుతూ ఉన్నదో, ఆ రక్షణకి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పంట మీద మనం దృష్టి పెట్టి మనం ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఆ పంటను మనం కొయ్యాలి. ఆ పంటను మనం కొయ్యకపోతే, లాస్ట్ ఇయర్ మనం కొయ్యాలి, ఏ కార్యక్రమం చేయకుండా అది
అంతే వెళ్ళిపోయింది అనుకో, సాతాను గడు గెలిచినట్టే. పోయిన సంవత్సరం మన జీవితంలో వాడు గెలిచినట్లే. అలాగనే మనం అనేక సభలు పెట్టి అనేక కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు చెప్పి మన చేతిలో ఉన్న గుప్పిలు ఇప్పి మనం దేవుడి కార్యక్రమాలు చేసినప్పుడు అనేక మంది ఆత్మలనే పంట మనం కోస్తాం. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు నీకు ఇదే జనవరి 3వ తారీఖున ఎందుకు చెప్తున్నాడంటే, ఈ సంవత్సరం కూడా పంట తెల్లబారింది. ఆ తెల్లబారిన పంటను మనం గుర్తించాలి. కొంతమంది నేను ఒకసారి చూశానండి, ఒక ఆయన ముసలాయన మతిమరుపు వచ్చి మా చేనికి ఆడికి వచ్చాడు. ఏంది పెద్ద ఆయన ఇక్కడిక్కడే తిరుగుతున్నావు అంటే, ఇక్కడ మా చేను ఎక్కడో గుర్తులేదయ్యా అన్నాను. నాకు వాళ్ళ చేను నాకు గుర్తుంది కానీ ఆయన చేను ఆయనకు గుర్తులేదు. నేను ఆయన తీసిపోయి ఇదే మీ చేను ఇక్కడ ఉండు అని చెప్పిన. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అలాగా మతిమరుపులో ఈ సంవత్సరాన్ని భ్రమలలో కానీ ఈ సంవత్సరంలో మన స్వార్థపూరిత భౌతిక సంబంధమైన ఆలోచనలతో కానీ మన యొక్క విందులు విలాసాలతో కానీ మనం మునిగిపోయి దేవుని పనిని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆ పంట తెల్లబారిన పంట కొయ్యకుండానే అది సాతాను చేతిలో ఫలహీనమైపోతుంది, నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ సంవత్సరం మన కోసం మీరు బైబిల్ బాగా చదవండి. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే మీరు కరెక్ట్గా 21 అధ్యాయం 22 అధ్యాయాలు మీరు ధ్యానిస్తే మనకి అక్కడ ఒక చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు ఏం పేరు అంటే జీవ వృక్షము, జీవ వృక్ష ఫలములు కలిగిన చెట్టు. దాని కాపు ఎప్పుడయ్యా, దాని కాపు ఎంతకాలానికి వస్తుందంటే ప్రతి నెల అది కాపు కాస్తూ ఉంటుంది. అంటే సంవత్సరానికి 12 కాపులు కాస్తుంది. చాలా జాగ్రత్త తినాలి. నెల పంటని కోస్తుంది, దాన్ని తెచ్చుకొని పరలోక నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తింటారు అని బైబిల్ ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అయితే ఆ పంట ప్రతి నెల వస్తుంది. మరి మన పంట మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 12 నెలలు మనకున్నాయి. 12 నెలల్లో మనం కనీసం ఒక్కసారి కూడా పంట కోయకుండా, దేవుని సంబంధమైన ఆత్మల పంట మనం కోయకుండా అలాగనే ముందుకెళ్ళిపోతున్నాం. ఈ సంవత్సరం మొత్తం సాతాను గాడు గెలుస్తున్నాడు కానీ దేవుణ్ణి గెలిపించలేకపోతున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, పంట 4 నెలల్లో సిద్ధంగా ఉన్నది. 4 నెలలు అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన క్రిస్టియన్స్ అందరికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఎండాకాలం పెట్టుకుందాం మీటింగ్స్ అని అంటూ ఉంటారు. ఎస్, ఎండాకాలం 4 నెలలు అన్నాడు కదా, 4 నెలల్లో మనం అట్లాంటి మీటింగ్ అయినా చేయటానికి ప్రయత్నం చేయాలి. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మనతో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడో. ఆ తెల్లబారిన పంటను మనం కొయ్యాలి. ఈ సంవత్సరాన్ని మనం అలా వాడుకోవాలి. ప్రతి నెల మనం పంటను కొయ్యాలి. కొన్ని సంఘాలు ఉంటాయి, మా సంఘంలో అయితే ప్రతి శుక్రవారం బాప్తీసం ఉంటుంది. నేనంటా నెల మీరు బాప్తీసాలకు సిద్ధపడండి అని చెబుతూ ఉంటా. ప్రతి నెలకి ఇంతమంది మనం రక్షణలోకి రావాలి. ఈ నెలను మనం వేస్ట్ చేసుకోకూడదు. ఈ నెలలో మేము ఇంతమందిని రక్షించినామనే ఆ బర్నింగ్ డిజైర్ ఉన్నవాడు ఆ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటాడు. సాతాను పైన పూర్తి జై జెండా ఎగరేస్తాడు. ఈ విషయం మరి ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. తర్వాత చూడండి, హెస్కేలు గ్రంథం 22:30. హెస్కేలు గ్రంథము 22:30. చూడండి, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడనని నేను ఎంత విచారించిననో ఒక్కడైనను కనబడలేదు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు హెస్కేలు కాలంలో ప్రజలందరినీ ఎతుకుతున్నాడు. ఎవడైనా నేను ఈ ప్రాకారాన్ని గట్టిగా స్థిరంగా నిలబెట్టాలనుకుంటున్నాను, అయితే ఈ పట్టణాన్ని నాశనం చేయటం నా చిత్తం కాదు, అయితే ఈ పట్టణాన్ని పాడు చేయకుండా ప్రాకారాన్ని దిట్టపరచాలనుకుంటున్నాను, అయితే ఈ ప్రాకారం దిట్టంగా ఉండాలంటే, ఈ ప్రాకారం బలంగా ఉండాలంటే, ఈ పట్టణం స్థిరంగా ఉండాలంటే, ఈ పట్టణంలో ఉన్న ప్రజలు రక్షణతో నింపబడాలి, ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ దేవుణ్ణి నమ్ముకున్న వారై ఉండాలి. అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, ఈ బలత్కారాలు ఏవైతే చేస్తున్నారో అవి తగ్గిపోవాలి. వారిని ఆ యొక్క దుర్మార్గాలలో నుంచి, ఆ దుర్మార్గుణ్ణి, ఆ దుష్టత్వంలో నుంచి విడిపించేవాడు ఒక్కడైనా ఉన్నాడా, లేకపోతే అందరూ దుర్మార్గులకునే ఉన్నారా అని దేవుడు పరలోకంలో నుంచి హెస్కేలు కాలంలో ఆ పట్టణం వైపు చూస్తే, ఆ పట్టణంలో ప్రతి ఒక్కడు బద్దలైన సందుల్లో నిలబడేవాడు ఒక్కడు కూడా లేకుండా అందరూ దుర్మార్గులుగా, దుష్టులుగా, మోసగాళ్ళగా, వాళ్ళ పాపపు వ్యవహారాలతో నిండిపోయి జీవించేవారిగా అక్కడ ఆయనకి కనపడుతున్నారు.
కాబట్టి అయ్యో ఈ పట్టణాన్ని నేను ఎలా దిట్టపరుస్తాను, అయితే ఈ పట్టణాన్ని నేను పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. చూద్దాం. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడు ఎప్పుడు కూడా, మీరు చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా తన ఉగ్రత కోపపాత్మను మన మీద కుమరించాడు. మన యొక్క పాపాల ఫలితాల వలనే అది మన మీదకి దిగుతుంది. అది ఆ పట్టణం మీదకి కానీ, ఆ దేశం మీదకి కానీ, ఆ రాష్ట్రం మీదకి కానీ, ఆ జిల్లా మీదకి కానీ, ఆ మండలం మీదకి కానీ, ఆ యొక్క కరువు వచ్చిన ప్రాంతం మీదకి కానీ, ఆ జలప్రళయం వచ్చిన ఆ ఏరియా మీదకి కానీ, ఆ యొక్క ఊర్లు కొట్టుపోయేటటువంటి దాని మీద కానీ, లేకపోతే కరువు వచ్చిన, భూకంపాలు వచ్చిన ప్రదేశాల మీద ఊకనే దేవుడు వాటిని పంపించడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ అక్కడ వెతుకుతాడు. అక్కడ దేవుడు ఎవడైనా ఉన్నాడా, నా యొక్క పని చేసేవాడు ఉన్నాడా, ఈ పట్టణాన్ని బాగు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా, ఈ పట్టణం పడిపోకుండా కాపాడేవాడు ఎవడన్నా ఉన్నాడా అని వెతుకుతూ ఉంటాడు. ఎవడు లేకపోతే అంతే, వెళ్ళిపోద్ది అంతే. ప్రళయంలో పోతుంది, కొట్టుకుని పోతుంది, సునామీల్లో పోతుంది, వైరస్ల్లో పోతుంది, రోగాలతో పోతుంది, తెగుళ్ళతో పోతుంది, అన్నిటితో పోతుంది. కొన్ని కుటుంబాలు మా ఇంట్లో ఏంటికండి, మా ఇంట్లో మా అమ్మాయికి హ్యాండిక్యాప్డ్ అండి, మా ఇంట్లో వాళ్ళకి దివ్యాంగులు ఉన్నారండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళ పాపాల చరిత్ర బయటికి చెప్పరు, వాళ్ళ దోషాల చరిత్ర బయటికి చెప్పరు. మాకే దేవుడు అన్యాయం చేశాడండి అని దేవుడి మీద నిందలేస్తారు. వాళ్ళు తరతరాల నుంచి చేస్తున్నటువంటి క్రియలు, వాళ్ళు మోసాలు, వాళ్ళు చేసే విగ్రహారాధన క్రియలు, వారు చేసే పాపాలు చరిత్ర బయటికి చెప్పకుండా వారు బయటికి ఏం చెబుతారంటే, అయ్యో మా ఇంట్లో పలానా దివ్యాంగులు ఉన్నారండి, మా ఇంట్లో ఇలాంటి జరిగిందండి అన్నట్టుగా చెబుతాం. ఎందుకట్లా చెప్తామంటే మన పాపాల చరిత్రను బట్టి దేవుడు తన ఉగ్రత అగ్నిని మన మీద కుమ్మరిస్తాడు. ఆ విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళు ఏం తప్పు చేశారండి, వాళ్ళని దేవుడు ఎందుకండి శిక్షించాడు, అసలు దేవుడికి కళ్ళు లేవా, ఏం తప్పు చేయని వాళ్ళ మీద ఎందుకండి ఇంత కక్ష సాధిస్తున్నాడు అని పెద్ద నిందలేస్తూ ఉంటారు పెద్ద మేధావులు. అయితే ఆ పాపానికి ఇక్కడ రాశాడు, ఆ పట్టణం ఎందుకు భూకంపం వచ్చింది, ఆ పట్టణాన్ని ఎందుకు పాడు చేయాలనుకుంటున్నాడు, ఆ ప్రాంతాన్ని ఎందుకంటే బద్దలైన సందుల్లో, అంటే పాపముతో నిండిపోయిన బ్రద్దలై, వ్యభిచారంతో నిండిపోయిన బ్రద్దలైన సందుల్లో పరిశుద్ధుడు ఒక్కడ కూడా లేడు, నా సువార్తను చెప్పేవాడు ఎవరు లేడు. కానీ ఈ సంవత్సరం నువ్వు నిలబడదేవుగాక, ఈ సంవత్సరము ప్రభు కోసం బండ సందుల్లో నిలబడుటకు మనం లేచిదము గాక, ఈ సంవత్సరం బండ సందుల్లో మనం నిలబడదాం గాక. యేసు ప్రభు వారి నిమిత్తం 100 మంది నీ మీద ఉమ్మేసినా ఉచ్చబోసినా తప్పులేదండి. యేసు ప్రభు వారి కోసం నిన్ను రాళ్ళు తీసుకొని కొట్టినా నీకేం కాదు, పరలోకంలో 1,000,000 రెట్లు అధికమైన ఘనత నీకుంది. కానీ వాడెవడు ఈడన్నాడు వాడన్నాడు అని చెప్పి నువ్వు యుద్ధాలు చేయడానికి పోవడానికి కాదు నీకు ఇది ఈ సంవత్సరం దేవుడు ఇచ్చింది. నువ్వు దేవుని కోసం నిలబడు. దేవుడి కోసం నిలబడటానికి ఈ సంవత్సరం నీకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. చాలామంది నిలబడట్లా, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పొలంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వారి వ్యాపారాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి స్వార్థపూరితమైన డబ్బు, బంగారం, వెండి వాటిని సంపాదించుకోవటం కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప దేవుడి కోసం నిలబడే వాళ్ళు లేరు. అది దేవుడి బాధ. ఈ సంవత్సరం మనం దేవుని కోసం నిలబడి దేవుని పనిని నెహెమ్యాలాగా, ఎజ్కేల్ లాగా చేసేదాము గాక. తర్వాత చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇందాక మనం తెలుసుకున్నాం ఏమని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో మీరు అజ్ఞానుల వలె కాక సమయమును పోనీయక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్పాడు. చూద్దాం ఒకసారి ఆ మాటను ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. చూడండి ఇక్కడ జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈ సంవత్సరం మనం ఎలా నడుచుకోవాలంట, జ్ఞానుల వలె. సమూయేలు జ్ఞాని వలె, బాలుడైన సమూయేలు జ్ఞానముతో నిండిన వాడై, బాలుడైన యేసు జ్ఞానముతో నిండిన వాడై, అపోస్తలుడైన పౌలు జ్ఞానము చేత నడుచుకున్న వాడై, తర్వాత
పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు, మీరు జ్ఞానముతో కాపురము చేయుడి, మీరు జ్ఞానము కలిగి జ్ఞానముతో కాపురము చేయుడి అన్నాడు. కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని చిందరవందర గందరగందరలా చూస్తూ ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ పేతురు గారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు జ్ఞానముతో కాపురము చేయుడి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందుకని మనం ఈ సంవత్సరాన్ని ఎలా వాడుకోవాలంటే, ఆ సమయమును సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఈ సంవత్సరాన్ని మనం వాడుకునేదము గాక. తర్వాత చూడండి, రోమిలికి రాసిన 7వ పాయింట్ ఒకసారి మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11. రోమిలికి రాసిన మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఆమేన్. దేవునికి మహిమగన. మీరు కాలము నెరిగి, చూడండి, నిద్ర మేలుకొనిన వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి అంటే మీరు కాలము నెరిగి జీవించుడి అనక రాస్తున్నాడు. యోబు గారు అంటాడు, అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా అని దేవుడు యోబు గారిని అడిగినట్లు మనం చూస్తాం. కాలము ఉపాయముగా గడపవాలని దానియేలు గారు అక్కడ 2వ అధ్యాయం 9వ వచనంలో చెబుతాడు. కాలము కొంచెమే గనక ఆ కాలాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, కాలమును ఎరిగి జీవించాలి. ఏ సమయంలో ఇప్పుడు ఇది 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 జనవరి మాసం కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. మార్చి నెలకు సంబంధించిన గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి సంబంధించిన వాక్యాలు, ఇలాగా ఆ తర్వాత మనం క్రిస్మస్కి సంబంధించిన వచ్చిన కాలము నెరిగి జీవించాలి. వర్షాకాలము, చలికాలము, తర్వాత వేసవి కాలము, ఇలాగా ఒక్కొక్క కాలానికి సంబంధించిన ఋతుక్రమానికి సంబంధించినట్లుగా జ్ఞానము నెరిగి జ్ఞానుల వలె జీవించాలి. కాలము నెరిగి జీవించటం మనం నేర్చుకోవాలి. ఏ సమయంలో మనం ప్రార్థన చేస్తే, చలికాలం వస్తుందండి, పొద్దున్నే మనం ప్రార్థన ఎలాగా లేవాలి, దాన్ని ఎలాగ మనం జయించాలి, వేసవికాలంలో ఎలా ప్రార్థనలో ఉండాలి, ఉపవాసాల్లో ఉండాలి, ఏ సమయాల్లో మనం ఆత్మీయ జీవితంలో చిక్కుపడిపోతున్నాం, ఏ సమయాల్లో మనం బలహీనం అయిపోతున్నాం, వాటి పట్ల మనకి పూర్తి అవగాహన మనకు ఉండాలి. అలాగా ఉపవాసాల విషయాల్లో కానీ ప్రార్థన విషయాల్లో కానీ ఒక స్థిరత్వం మన లోపలికి రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని మీరు కాలము నెరిగి జీవించటం నేర్చుకునుడి. 8వ పాయింట్ చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనం ఈ సంవత్సరం పొందుకునేదము గాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయి. వాటిని మనం బాగా క్రీస్తు గుణాలు బాగా 1000 గుణాలు ఉంటాయి క్రీస్తుకి. ఆ 1000 గుణాల్లో కొన్ని గుణాలైనా మనం పొందుకోవాలి. క్రీస్తు ఆజ్ఞలు ఉన్నాయి, అవి మన హృదయంలో పెట్టుకోవాలి. క్రీస్తు ధర్మశాస్త్ర శాసనాలు ఉన్నాయి, అవి మనకి ఎప్పుడు గుర్తుంటూ ఉండాలి. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలు, శాసనాలు, గుణాలు, తర్వాత వరాలు, ఫలాలు, ఇవన్నీ మనం రోజు ఆపోషణ పట్టుకుంటూ ఉంటుంటే అవన్నీ మన లోపలికి సారముగా దిగిపోయి మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం మనం పొందుకోవచ్చు. అలాగా మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవటానికి ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం అని మనం మర్చిపోకుండా బహు జాగ్రత్త కలిగి, బహు తెలివి కలిగి ఈ సంవత్సరాన్ని మనం వాడుకునేదాం గాక. దేవుడి మాటలను దీవించి, అభిషేకించి, ఆశీర్వదించి స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ తండ్రి, అమూల్యమైనటువంటి వర్తమానం నాయన ఈరోజు మాకు నువ్వు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పిల్లలు నాయన ప్రభువా, ఈ సంవత్సరాన్ని వృధా చేసుకోకుండా ఎన్ని రకాలుగా ఈ సంవత్సరాన్ని నేను వాడుకోవాలో 8 రకాల అంశాలను నాయన వారికి నేను తెలియజేశాను. ఒకటి, దేవుణ్ణి యెహోవాను వెతకటానికి ఈ సంవత్సరాన్ని వాడుకోవాలి. రెండోది, మారు మనసు రక్షణ పొందటానికి ఈ సంవత్సరాన్ని వాడుకోవాలి. మూడోది, అనుకూల సమయం ముందు మొర్ర పెట్టి ఆ మొర్రకు తగిన జవాబు పొందుకోవటానికి ఈ సంవత్సరాన్ని వాడుకోవాలి.
పంట కోత కొయ్యుటకు ఈ సంవత్సరాన్ని వాడుకోవాలి. బండ సందుల్లో క్రీస్తు కోసం, దేవుని కోసం నిలబడుటకు ఈ సంవత్సరాన్ని అన్ని వాడుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోవటానికి, జ్ఞానముతో కాపురం చేయుటకు ఈ సంవత్సరాన్ని వాడుకోవాలి. కాలము నెరిగి జీవించుటకు ఈ సంవత్సరాన్ని మేము వాడుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుభవించుటకు ఈ సంవత్సరాన్ని మేము వాడుకోవటానికి తగిన కృప చూపిస్తా నమ్ముచున్నాను. అయ్యా, మేము ఈ సంవత్సరాన్ని వృధాపరుచుకోక, వ్యర్థం చేసుకోకుండా క్రీస్తు యేసునందు సత్క్రియల ద్వారా అయా ఘనమైన పేరును, అయా ఘనతను మేము పొందుకోవటానికి తగిన భాగ్యం నువ్వు మా ద్వారా నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు ఇచ్చేలాగిన ఈ సంవత్సరం ముందు మా దేహాలను వాడుకుంటావు నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.